అందరికీ నమస్కారం. క్యాటలిస్ట్ ఏపీ ఛానల్లో ఈ వీడియో ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడుకి సంబంధించి నిన్న కూడా కామెంట్లు పెట్టారు. ఇప్పటికీ దోచుకుంటున్నాడు, ప్రజల సొమ్ముని మొత్తం లాగేసుకుంటాడని. ఆ చంద్రబాబు నాయుడు అన్నప్పుడు మీరు జగన్ ట్రాప్లో ఉంటారా? చంద్రబాబు నాయుడు కమ్మోడు కాబట్టి మాకు నచ్చడని అంటారా? నాకు అర్థం కావట్లేదు. అరే ఆయన తెలుగుడిగా పుట్టడం మన అదృష్టం రా బాబు. ఆయన గొప్పతనం నేను చూడటం కాదు, ఆయన దగ్గర పని చేసిన వాళ్ళు చెప్తున్నారు. అది నేను అటాచ్ చేస్తాను చూడండి. బట్ నేను సింపుల్గా చెప్తాను. రాత్రి ఆల్మోస్ట్ ఆయన పనులన్నీ పడుకునేసరికి 12, ఉదయం 4 గంటలు నిద్ర లేస్తాడు. అంటే మధ్యలో పడుకునేది 4 గంటలు. ఓ రకం దీన్ని యోగ నిద్ర అన్నట్టు అనుకోవచ్చు. ఒక మనిషి పడుకునేది 1 గంట, 2 గంటలు, 3-4 గంటలైనా, మామూలుగా 8 గంటలు. ఇంకా తప్పదంటే 7 గంటలు, కనీసం పడుకోవాల్సింది అనుకున్నప్పుడు 6 గంటలు. 4 గంటలు అంటే బాబోయ్, యోగి వల్ల మాత్రం సాధ్యం. గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎంత మంది ఫుల్ యాక్టివ్లో ఉంటారు. అలా ఈ మనిషి 4ంటికి లేచి ఆయన అబ్లిషన్స్ కాలకూర్చొని లైక్ ఇవన్నీ తీసేసుకొని ఇంకా హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అయిపోవడం. ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. హైదరాబాద్ అంటే చంద్రబాబు హైదరాబాద్ కదా ఈరోజు, అలా డెవలప్ చేశాడు ఆ మనిషి. అప్పుడు చూసి శానిటేషన్ మొత్తం నీట్గా అవుతుందా లేదా, అండ్ ఎంప్లాయీస్ ఎర్లీ మార్నింగ్ వచ్చి రోడ్లు శుభ్రం చేస్తున్నారా లేదా, చెత్త సేకరిస్తున్నారా అది చూస్తూ, దెన్ బెంగళూరుకి ఎక్కువ ఐటీ ప్రాజెక్టులు ఎందుకు వెళ్తే మనకి ఎందుకు లేవన్నప్పుడు అక్కడ గార్డెన్ సిటీ మరి మనది రైట్, చెట్లు నాటారు అండ్ అద్భుతమైన ఎకో సిస్టమ్ డెవలప్ చేశారు. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా అన్నప్పుడు ఏ ప్రాంతాలలో ఏ వనరులు ఉన్నాయి, అవి సక్రమంగా ఎలా వినియోగించుకోవాలి, అధికారులు అన్న వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు ఏంటి. అకస్మాత్ విజిట్లు, అసలు ఊహించిన విధంగా ఆయన విజిట్ల దెబ్బకి గవర్నమెంట్లో లంచాలు తగ్గిపోయింది. అండ్ పోలీసులు రిమైండింగ్ పద్ధతిగా పనిచేస్తున్నారు, హాస్పిటల్ బాగుపడి. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఒక అద్భుతమైన ఎకో సిస్టమ్ డెవలప్ చేశాడు. మరలా చెప్తున్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి కనుక 2004లో కనుక గెలవకపోతే, అప్పుడు కానీ చంద్రబాబు కనుక మరల వచ్చుంటే 2014 నాటికి అసలు ఏపీ తిరుగులేని అభివృద్ధి సాధించేది. సరే రాసిపెట్టి ఉంది, 2 రాష్ట్రాలు విడిపోయి ఉన్నాం, ఇప్పుడు ఆ 2 డెవలప్ అవుతుంది. ఓవరాల్ నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు యొక్క పనితీరు, ఆయన గొప్పతనం నేను కాదు, ఆయన దగ్గర పనిచేసిన అధికారులు చెప్తారు. ఆయనతో క్లోజ్గా అసోసియేట్ ఉన్నటువంటి వాళ్ళు ఎంత గొప్ప స్థానానికి వెళ్ళారంటే, చంద్రబాబు వద్ద నేర్చుకున్నటువంటి మెలకువలతో, ఆ పనితీరుతో అందరూ శభాష్ అనిపించి గొప్ప స్థానానికి పోయారు. అదే అటాచ్ చేస్తాను చూడండి. ఇప్పటికైనా ఒక కులం లేదన్నప్పుడు వైసీపీ ట్రాప్లో పడి ట్రాన్స్లో పడి తప్పుగా మాత్రం చంద్రబాబు చూడకండి. పార్టీలు వదిలేద్దాం. చంద్రబాబు అన్నప్పుడు ఒక శక్తి, ఓ రకం చెప్పాలంటే ఒక నడిచే యంత్రం లాంటివాడు, టైం మిషన్ లాంటివాడు. రానున్న రోజులలో ఆయన 100 చక్కగా జన్మకు సాధక శివైక్యం చెందిన రోజు అసలు ప్రపంచం అంతా కథలుగా చెప్పింది ఈ మహానుభావుడి గురించి. బట్ ఆ రోజు కన్నా ముందే ఆ మహానుభావుడి గురించి అందరికీ తెలియాలని ఇది ఈ వీడియో అటాచ్ చేస్తూ. Would you say Chandrababu Naidu is a visionary? Yeah, he is. But what he did for Hyderabad is impossible. He told Mr. Sinha, there is Hyderabad, there is Secunderabad, I want to be Cyberabad. Most dynamic and most hardworking. His time to sleep was 12 and he's getting up at 4 o'clock. He used to go at 5 o'clock, 6 o'clock in the morning in the city to see whether cleaning is taking place or not. His people were scared of him. पता नहीं कब कहाँ आ जाएगा. And once he made a statement, he said, Bangalore climate is good. That's why people are going there. He said, I'll change the climate of Hyderabad by plantation.